నమస్కారం. ఈరోజు మనం ఆ, చాలా సాధారణంగా అనిపించే ఒక విషయం లోతుల్లోకి వెళుతున్నాం. అదేంటంటే, మన బట్టల మీద పడిన మొండి మరకల్ని, జిడ్డుని సబ్బు ఎలా మాయం చేస్తోంది. రోజూ చూసేదే కదా అనిపించచ్చు. కాని ఈ పైకి కనిపించే శుభ్రత వెనుక ఒక ఒక అద్భుతమైన శాస్త్రీయ ప్రక్రియ దాగి ఉంది. దాని గురించే మన దగ్గరున్న సమాచారం వివరంగా చెబుతోంది. మన ముందున్నది సబ్బు పనితీరును వివరించే ఒక సమగ్రమైన ఆధారం. దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి సబ్బు బట్టలను ఎలా శుభ్రం చేస్తోందో ఆ కీలక దశలేంటో అర్థం చేసుకోవడమే మన ఈనాటి ప్రయత్నం. సరే, దీన్ని విడమర్చి చూద్దామా? పైకి కనిపించేదానికంటే ఇందులో చాలా లోతైన విషయాలున్నాయి. కేవలం నీళ్లు సబ్బు కలిపి తిప్పడం కాదు ఇది. ఇదో చిన్నపాటి రసాయన అద్భుతం లాంటిదన్నమాట. ముందుగా ఈ సమాచారంలో చెప్పిన మొదటి కీలక విషయమేంటంటే, సబ్బు నీటిలో కలిసిన వెంటనే అది మైసెల్స్ అనే ప్రత్యేకమైన సూక్ష్మ నిర్మాణాలను ఏర్పరుస్తుందట. అంటే చిన్న చిన్న బంతుల్లాంటి సమూహాలనుకోవచ్చా? ఖచ్చితంగా అలా అనుకోవచ్చు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ మైసెల్స్ ఏర్పడటమే మొత్తం శుభ్రపరిచే ప్రక్రియకు ఒక రకంగా పునాది లాంటిది. ఇదొక తెలివైన ఏర్పాటు. ఎందుకంటే నీరు, నూనె అంటే జిడ్డు సాధారణంగా కలవు కదా. కాని బట్టల నుంచి తొలగించాల్సింది నూనెలాంటి జిడ్డునే. అది జరగాల్సింది నీటితోనే. ఈ మైసెల్స్ ఆ రెండింటి మధ్య ఒక వారధిలా పనిచేస్తాయన్నమాట. వారధిలాగా? అవును. ఈ నిర్మాణాలే మురికిని పట్టుకోవడానికి రంగం సిద్ధం చేస్తాయి. ఇవి లేకపోతే అసలు సబ్బు తన పని మొదలుపెట్టలేదు. వారధిలా పనిచేస్తాయంటున్నారు అంటే ఇక్కడే అసలు కిటుకుందనమాట. మన సమాచారం ప్రకారం బట్టలపై ఉండే మురికి, అది నూనె కావచ్చు, గ్రీజ్ మరక కావచ్చు, దుమ్ము ధూళి కావచ్చు, అది ఈ మైసెల్స్ మధ్యలోకి వెళ్లి అతుక్కుంటుందంటున్నారు. బయట కాదు, సరిగ్గా కేంద్రంలోకి చేరుకుంటుందని స్పష్టంగా చెప్పారు. ఇది ఎలా సాధ్యం? నీళ్లల్లో ఉన్నప్పుడు బయట అంటుకోవాలి కదా. మంచి ప్రశ్న అడిగారు. అక్కడే మైసెల్ నిర్మాణం యొక్క ప్రత్యేకత ఉంది. ప్రతి సబ్బు అణువుకి అంటే మాలిక్యూల్కి 2 భాగాలుంటాయి. ఒకటి నీటిని ఇష్టపడే తలభాగం, హైడ్రోఫిలిక్ హెడ్ అంటారు. రెండోది నీటిని ద్వేషించేది కాని నూనెను ఇష్టపడే తోకభాగం, హైడ్రోఫోబిక్ టెయిల్. ఓ, హైడ్రోఫిలిక్, హైడ్రోఫోబిక్. అవును. సబ్బు నీటిలో కలిసినప్పుడు ఈ అణువులు చాలా తెలివిగా అమరుకుంటాయి. నీటిని ద్వేషించే తోకలన్నీ లోపలి వైపుకు ముడుచుకుంటాయి. నీటిని ఇష్టపడే తలలన్నీ బయటివైపు నీటిని తాకుతూ ఒక గోళాకార నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. ఇదే మైసెల్. భలే ఉందే. ఇప్పుడు మురికి విషయానికొస్తే నూనె, గ్రీజు లాంటివి కూడా నీటిని ద్వేషించేవే కదా, హైడ్రోఫోబిక్ అనమాట. అవును. కాబట్టి అవి సహజంగానే నీటికి దూరంగా మైసెల్ లోపల గుమిగూడిన ఆ హైడ్రోఫోబిక్ తోకల మధ్యకు ఆకర్షించబడతాయి. అందుకే సమాచారంలో చెప్పినట్టు మురికి కణాలు మైసెల్ మధ్యభాగంలోకి అంటే ఆ హైడ్రోఫోబిక్ తోకలుండే ప్రదేశంలోకి చేరి భద్రంగా ఉండిపోతాయి. దీన్ని మొయికిని మోసుకెళ్లే ఒక చిన్న వాహనంలా లేదా దాన్ని బంధించే పంజరంలా ఊహించుకోవచ్చు. నీటి నుంచి మురికిని దాచిపెట్టే ఒక సురక్షిత స్థావరమిది. ఓ, అయితే ఆ మైసెల్ నిర్మాణం ఒక రకమైన ట్రాప్లా పనిచేస్తుందన్నమాట. నీళ్లలో కరగని మురికిని తనలో బంధించి నీటితో స్నేహంగా ఉండే బయటి పొరతో దాన్ని కప్పేస్తుంది. భలే ఉపాయం. సరే, మురికి మైసెల్ మధ్యలో చేరింది కదా, అక్కడ అది అలాగే ఉండిపోతుందా? తర్వాతేం జరుగుతుంది? అక్కడే మరో ఆసక్తికరమైన విషయం జరుగుతోంది. మురికిని తనలో బంధించుకున్న ఈ మైసెల్స్ నీటిలో పూర్తిగా కరిగిపోవు. అలాగని గిన్నె అడుక్కు కూడా చేరిపోవు. అవి నీటిలో తేలియాడుతూ ఉంటాయి. తేలియాడుతూ ఉంటాయా? అవును. ఈ స్థితిని మన ఆధారం కొల్లాయిడ్ అని పిలుస్తోంది. కొల్లాయిడ్. ఆ పదం విన్నాను కానీ సరిగ్గా అర్థం కాలేదు. కొంచెం వివరిస్తారా? తప్పకుండా. కొల్లాయిడ్ అంటే చాలా చిన్న కణాలు. ఈ సందర్భంలో మురికితో నిండిన మైసెల్స్ అనుకోండి. అవి ఒక ద్రవంలో అంటే ఇక్కడ నీటిలో పూర్తిగా కరిగిపోకుండా, అలాగని బరువుగా ఉండి అడుగుకి చేరకుండా ఆ ద్రవంలో సమానంగా విస్తరించి తేలియాడుతూ ఉండటం. ఓ, పాలను ఉదాహరణగా తీసుకోవచ్చు. పాలలో కొవ్వు బిందువులు నీటిలో కరగవు కదా. అవును, కరగవు. కాని అడుగుకి చేరకుండా పాలల్లో కలిసిపోయి తేలుతూ ఉంటాయి. అందుకే పాలు తెల్లగా ఏకరీతిగా కనిపిస్తాయి. అలాగే ఈ మురికిని పట్టుకున్న మైసెల్స్ కూడా సబ్బునీటిలో ఒక కొల్లాయిడల్ ద్రావణాన్ని ఏర్పరుస్తాయి. అవి నీటిలో అలా అక్కడక్కడ తేలుతూ ఉంటాయి. అంటే
పాలలో కొవ్వు కణాల్లాగా ఈ మైసెల్స్ కూడా నీటిలో తేలుతూ ఉంటాయన్నమాట. అర్థమైంది. మరి అలా తేలడం వల్ల లాభమేంటి? మురికిని మధ్యలో బంధించాయి కదా, తర్వాతేంటి? ఆ తేలియాడటమే అత్యంత కీలకం. దీన్ని పెద్ద చిత్రంతో కలిపి చూద్దాం. మైసెల్స్ మురికిని పట్టుకున్నాయి సరే, కాని అవి గనుక నీటి అడుగుకి చేరిపోయినా లేదా మురికిని వదిలేసి విడిపోయినా ఏమవుతుంది? ఆ మురికి మళ్ళీ తిరిగి బట్టలకే అంటుకుపోతుంది. సరిగ్గా అదే. అప్పుడు ఉతికినదంతా వృధానే కదా. కాని కొల్లాయిడ్ రూపంలో, అంటే నీటిలో స్థిరంగా తేలియాడుతూ ఉండటం వల్ల అవి మళ్లీ బట్టలకు అంటుకునే అవకాశం చాలా చాలా తక్కువ. అవి నీటి ప్రవాహంతో పాటు కదలడానికి సిద్ధంగా ఉంటాయి. అంటే కొల్లాయిడ్ స్థితిలో ఉండటం వల్ల మురికి బట్టల నుంచి వేరుపడి నీటిలో సస్పెండ్ అయి ఉంటుందన్నమాట. ఎక్కడికీ పోకుండా, మళ్ళీ అంటుకోకుండా. ఇప్పుడు అర్థమవుతోంది. మరి ఆ తర్వాత చివరి అడుగు? చివరిది, కాని అత్యంత ముఖ్యమైన అడుగు, నీటితో జాడించడం లేదా కడగడం. రిన్సింగ్ అంటాం కదా. అవును, జాడించడం. కొల్లాయిడ్ రూపంలో తేలియాడుతున్న ఈ మైసెల్స్ వాటి మధ్యలో భద్రంగా ఉన్న మురికితో సహా మనం బట్టలను మంచినీటితో జాడించినప్పుడు ఆ నీటి ప్రవాహంతో పాటు సులభంగా కొట్టుకుపోతాయి. సులభంగానా? అవును. ఎందుకంటే మైసిల్ బయటి పొర, అంటే ఆ తలభాగం, నీటితో స్నేహంగా ఉంటుంది కదా. అవును, హైడ్రోఫిలిక్ అని చెప్పారు కదా. అదే. కాబట్టి నీరు వాటిని తేలికగా తీసుకుని వెళ్ళిపోతుంది. అలా మురికి బట్టల నుంచి పూర్తిగా తొలగిపోతుంది. అందుకే బట్టలుతికిన తర్వాత బాగా నీటితో జాడించడం చాలా ముఖ్యం. ఆ సమయంలోనే సబ్బు చేసిన పని పూర్తయి మురికి శాశ్వతంగా బయటకు వెళుతుంది. అద్భుతం. అంటే మొత్తం ప్రక్రియను ఒక్కసారి అలా క్రమంగా చూస్తే, 1. సబ్బు నీటిలో కరిగి ప్రత్యేకమైన మైసెల్స్ అనే గోళాకార నిర్మాణాలను ఏర్పరుస్తుంది. 2. బట్టలపై ఉన్న నూనె, జిడ్డు వంటి మురికి ఈ మైసెల్స్ మధ్యభాగంలోకి వెళ్లి ఆ హైడ్రోఫోబిక్ తోకల మధ్య బంధించబడుతుంది. 3. మురికితో నిండిన ఈ మైసెల్స్ నీటిలో అడుగుకి చేరకుండా, తిరిగి బట్టలకు అంటుకోకుండా కొల్లాయిడ్ రూపంలో తేలియాడుతూ ఉంటాయి. అవును. 4. చివరిగా మంచినీటితో జాడించినప్పుడు ఈ మైసెల్స్ తమలోని మురికితో సహా నీటితో పాటు కొట్టుకుపోతాయి, బట్టలు శుభ్రపడతాయి. మరి దీని అర్థమేమిటి? ఇది మనం అనుకున్నంత సాధారణ విషయం కాదు. ఇదొక వ్యవస్థీకృతమైన రసాయన మరియు భౌతిక ప్రక్రియ. ప్రతి అడుగు తరువాతి అడుగుకి దారితీస్తూ ఒకదానిపై ఒకటి ఆధారపడి నడుస్తుంది. అంతే కదా? ఖచ్చితంగా. మీరు చెప్పినట్టే ఈ 4 దశలు, మైసెల్స్ ఏర్పడటం, మురికిని బంధించడం, కొల్లాయిడ్గా నిలవడం, నీటితో కొట్టుకుపోవటం ఒకదాని తర్వాత ఒకటి జరగాలి. మన సమాచారం ఈ క్రమాన్ని చాలా చాలా స్పష్టంగా వివరిస్తోంది. మొదటి దశ లేకపోతే రెండోది లేదు, రెండోది జరగకపోతే మూడోది, మూడోది సరిగ్గా జరగకపోతే నాలుగోది విఫలమవుతుంది. ఇదంతా సజావుగా జరిగితేనే బట్టల నుంచి మురికి సమర్థవంతంగా తొలగిపోతుంది. సబ్బు చేసే పనిలో ఇంత క్రమబద్ధత ఉందన్నమాట. నిజమే. రోజూ చేసే పని వెనుక ఇంత సైన్స్ దాగి ఉందని తెలిస్తే ఆశ్చర్యంగా ఉంది గదో. అసలు ఈ సాధారణ ప్రక్రియ వెనుక ఉన్న ఈ శాస్త్రీయతను తెలుసుకోవటం ఎందుకు ముఖ్యమంటారు? కేవలం బట్టలు శుభ్రం కావడం వెనుక ఉన్న కెమిస్ట్రీ తెలుసుకోవటం వల్ల మనకేంటి ప్రయోజనం? మంచి ప్రశ్న. 1. ఇది మన చుట్టూ నిత్యం జరిగే అదృశ్య రసాయన చర్యల పట్ల మన అవగాహనను పెంచుతుంది. మనం రోజూ వాడే సబ్బులాంటి సాధారణ వస్తువులు కూడా అణుస్థాయిలో ఎంత సంక్లిష్టంగా, ఎంత వ్యవస్థీకృతంగా పనిచేస్తాయో తెలుసుకోవడం మన జ్ఞాన పరిధిని విస్తృతం చేస్తుంది. అవును, నిజమే. మనం కేవలం నురుగు వస్తే శుభ్రమైనట్టు అనుకుంటాం. కానీ దాని వెనుక మైసెల్స్, కొల్లాయిడ్స్ వంటి స్పష్టమైన శాస్త్రీయ సూత్రాలున్నాయని ఈ సమాచారం మనకు గుర్తుచేస్తోంది. రెండోది, ఇలాంటి ప్రాథమిక సూత్రాలను అర్థం చేసుకోవడం వల్ల మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, అది వంటగదిలోని రసాయన చర్య కావచ్చు, మన శరీరంలోని జీవక్రియ కావచ్చు, మరింత లోతుగా అర్థం చేసుకోగలుగుతాం. అంతేకాదు, ఈ జ్ఞానం నుంచే కొత్త ఆవిష్కరణలు పుడతాయి. సబ్బు పనిచేసే విధానాన్ని అర్థం చేసుకోవడం, దాన్ని మెరుగుపరచడానికి లేదా పర్యావరణానికి తక్కువ హాని కలిగించే కొత్త శుభ్రపరిచే పదార్థాలను, క్లీనింగ్ ఏజెంట్స్ని అభివృద్ధి చేయడానికి దోహదపడుతుంది. ప్రాథమిక విజ్ఞానం ఎప్పుడూ అనువర్తిత విజ్ఞానానికి, అప్లైడ్ సైన్స్కి పునాదే కదా. అవును, మీరు చెప్పింది నిజం. ప్రాథమిక విషయాలు తెలిస్తేనే వాటిని మెరుగుపరచగలం. కాబట్టి ఈరోజు మనం ఈ సమాచారం నుంచి గ్రహించిన కీలక అంశాలు
ఒక్కసారి గుర్తు చేసుకుంటే సబ్బు నీటిలో కలిసినప్పుడు మైసెల్స్ అనే గోళాకార వాహనాలను ఏర్పరుస్తుంది. నీటిలో కరగని మురికి ఈ వాహనాల లోపలికి వెళ్లి బంధించబడుతుంది. ఈ వాహనాలు నీటిలో కొల్లైడ్ రూపంలో తేలుతూ మళ్లీ బట్టలకు అంటుకోకుండా నిలుస్తాయి. చివరదా నీటితో కడిగినప్పుడు ఈ వాహనాలు మురికిని తీసుకుని బయటకు వెళ్ళిపోతాయి. ఇది మన సమాచారం ఆధారంగా సబ్బు శుభ్రపరిచే విధానం యొక్క పూర్తి చిత్రం. అంతేనా? సరిగ్గా చెప్పారు. ఈ సమాచారం సబ్బు పనిచేసే విధానాన్ని, అంటే మురికిని కేవలం పైపైన కడగడం కాకుండా దాన్ని ఎలా పట్టి, బంధించి, ఎలా సురక్షితంగా నీటితో పాటు బయటకు పంపుతోందో ఆ 4 ముఖ్యమైన దశల ద్వారా చాలా స్పష్టంగా, సమర్థవంతంగా తెలియజేసింది. ఈ చర్చంతా సబ్బు గురించి అద్భుతంగా సాగింది. దాని పనితీరు ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది. అయితే ఇది నాకు ఒక కొత్త ప్రశ్నను రేకెత్తిస్తోంది. మన ఆధారమంతా కేవలం సబ్బు గురించే కదా చెబుతోంది? అవును, సబ్బు గురించే. మరి మనం ఈ రోజుల్లో బట్టలుతకడానికే, పాత్రలు కడగడానికి విరివిగా వాడుతున్న డిటర్జెంట్ల సంగతేంటి? ఆ డిటర్జెంట్లు అవి కూడా సరిగ్గా ఇదే పద్ధతిలో ఇలాగే మైసెల్స్ ఏర్పరిచి కొల్లాయిడ్గా మారి పనిచేస్తాయా? లేక వాటి శుభ్రపరిచే విధానంలో ఏమైనా కీలకమైన తేడాలుంటాయా? ఉదాహరణకు గట్టి నీటిలో, అంటే హార్డ్ వాటర్లో కూడా డిటర్జెంట్లు బాగా పనిచేస్తాయంటారు. అవును అంటారు. సబ్బు అంత సమర్థవంతంగా పనిచేయదు కదా. మరి అంటే వాటి మైసెల్స్ నిర్మాణం వేరుగా ఉంటుందా? లేదా అవి మురికిని బంధించే పద్ధతి, కొల్లాయిడ్గా మారే తీరులో ఏమైనా వ్యత్యాసం ఉంటుందా? బహుశా వాటి రసాయన నిర్మాణం సబ్బు కంటే భిన్నంగా ఉండి ఈ ప్రక్రియను వేరే విధంగా నిర్వహిస్తుందేమో. ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. ఏమంటారు?